మాంగళ్య దేవతాభ్యో నమః సర్వోపచార పూజాం సమర్పయామి ప్రార్థనాం సమర్పయామి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణ నమోస్తుతే మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే పద్మాని శుభకే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ మహోత్సవస్తు. అమ్మా కోళ్ళ, చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నావో నీ బిడ్డలతో నేను ఏగలేకపోతున్నానమ్మా. ఆ నవీన్ పెళ్ళవ్వాలి, నీ కోడలు రావాలి, నా కష్టాలు తీరాలి. వచ్చేస్తోంది తయారమ్మా, వచ్చేస్తోంది. కానీ నీ కోడలికి కోడలు కాదు, నీ కోడలే వస్తోంది. నీకేమైనా మతి చెడిందా? చచ్చిపోయిన నా కోడలు ఎట్టా వస్తుంది? పాత కోడలు కాదమ్మా, కొత్త కోడలు. మీ కుమారుడు శ్రీ శ్రీ వాసుదేవరావు గారు ఇప్పుడే గుళ్ళో పెళ్లి చేసుకుని వస్తున్నారు. గుళ్ళో పెళ్ళా? అవునమ్మా. ఓరి ముదనష్టు పాడా, ఈయన్ని చేసుకోటాకే తలక మాసింది దొరికిందయ్యా. ఒరే, సావు తర్వాత లావు దుఃఖమని ఈ వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? నీ పెళ్లి పేటాకులు గాను. అబ్బో, ముగ్గం చుక్కొకటి. ఒరే, చిన్నప్పటి నుంచి నీకు అన్నం పెట్టే పెంచే కదరా, ఇతడి గడ్డి తినే పనేట చేసావురా బుద్ధి తక్కువవాడ. రే, నిన్నేరా ముదరష్టపాడ, వాగి వాగి అదే గుండె పగిలి చస్తావులమ్మని వెళ్తున్నావా? ఆగరా. ఆయన నీకేమాగుతాడు నాయనమ్మా, నేను అప్తాను సుడ్మల్లా. హలో పితాశ్రీ, మదన గోపాల, ఓ పెళ్లి కొడకో. సరే, ఆనందంగా పెళ్లి చేసుకుందాం. ఓకే, హనీమూన్ ఎక్కడో చెప్పు, అరేంజ్మెంట్ చేయాలి. కాశ్మీర్ వెళ్తాడేమో. కాశ్మీరా, కలకత్తా కాళికా దేవాలయమా? సిగ్గు లేకపోతే సరే, 9 మంది పిల్లలకి తండ్రివి చెప్ప పెట్టకుండా దొంగతనంగా పెళ్లి చేసుకొస్తావా? చెబితే మీరు పండిస్తారా? చెప్పకుండా చేసుకుంటే మాత్రం ఒప్పుకుంటావా? నో, ఈ పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి నువ్వెవడవరా? నీ కొడుకుని. బయటికి వెళితే నలుగురికి సమాధానం చెప్పాల్సిన వాడిని. ఏరా మీ నాన్న ఇంత పరువు తక్కువ పనిచేశాడని నన్ను అడిగితే తల దించుకోవాల్సిన వాడిని. అదే తప్పు. నువ్వెందుకురా తలదించుకోవటం? ఈ పరువు నాది, ప్రతిష్ట నాది, కోరిక నాది, ఓపిక నాది. అన్నిటికీ మూలం అల్పబుద్ధి కూడా నీదే. నువ్వు ఎలాంటి వాడివైనా ఇన్నేళ్లు నీతో సంసారం చేసి ఈ ఇంటిని దేవాలయంగా తీర్చిదిద్దిన నా తల్లి కూడా నీదే. ఆమె ఇచ్చిన ఈ నవరత్నాలు కూడా నీ బిడ్డలే. మనిషి జన్మెత్తినాడు ఎవడైనా ఆ తల్లిని తలుచుకుంటూ కాలమంతా గడిపేస్తాడు. కానీ నువ్వు ఆ ముసలమ్మని నే ముహూర్తానికి అన్నదో గాని నువ్వు మనిషి కావు. ఏదేమైనా సరే, నా తల్లి స్థానంలో మరొక రావడం నేను సహించను. నువ్వు సహిస్తే అంతా, సహించకపోతే ఎంతరా? నేను పెడితే తిని నేను ఇస్తే బట్టకట్టి బతకాల్సిన వాళ్ళు నా మీద అధికారం చెలాయిస్తారా? నా తప్పులు వెళ్తారా? నేను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్ళం వస్తుంది. ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండండి, ఇష్టం లేని వాళ్ళు బయటికి పండి, అంతే. పోతాను. నువ్వు పెట్టే ఆ మాత్రం తిండి నేను సంపాదించుకోలేకపోను. ఇప్పుడే పోతాను. రే బాబు, ఏమిట్రా ఇది? వాడు పమ్మంటూ నువ్వు పోతానంటావు. లేకపోతే పొద్దున్నే లేచి నీ పుత్రరత్న మోహన్ చూస్తూ కూర్చోమంటావా? ఆ సవత్తల చుట్టూ ప్రదక్షిణాలు చేయమంటావా? నీకు వేరే దిక్కు లేదు కనుక నువ్వు ఇక్కడే ఉండు. నాకు రెక్కలు ఉన్నాయి, నేను పోతాను. ఒరే బాబు, టైం అయింది, బయలుదేరదాం అక్క. నీ బట్టలవి సర్దుకున్నావా? ఎందుకక్క? నేను అక్కడ వదిలి రావడమేగా. నువ్వు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిన తర్వాత చదువు మానేసి ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటావు. అది కాదక్క. అదేం కుదరదు. వెళ్ళు, పుస్తకాలు బట్టలు సర్దుకో.